తిరుమల ఆకలి అన్న పదమే వినపడిన పుణ్యక్షేత్రం. తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం నాణ్యమైన అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఆ అన్నప్రసాద కార్యక్రమాన్ని మరింత విస్తరించింది. తిరుమలలో ఈ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలైన రోజు నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు దాదాపు 23,50,000 మందికి ఎటువంటి కొరత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాన్ని పంపిణీ చేసింది. గత ఏడాది బ్రహ్మోత్సవాలతో పోలిస్తే ఈ సంవత్సరం 33% అధికంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసింది. యాత్రికుల రద్దీని అంచనా వేసి 16 రకాల పదార్థాలతో నాణ్యమైన అన్నప్రసాదాలు పంపిణీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టీబీసీ, PAC 2, PAC 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూ లైన్ల వరకు నిత్యం అన్నప్రసాదాలు, పాలు, నీరు, మజ్జిగ, కాఫీ, పాలు నిరంతరాయంగా అందిస్తుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కూడా ఈ నెల 24వ తేదీ నుంచి మంగళవారం వరకు 23,48,337 మంది యాత్రికులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త రికార్డు సృష్టించింది. అన్నప్రసాదాల పంపిణీపై 99% మంది యాత్రికుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. సాధారణంగా కంటే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనంతో పాటు మలయప్ప స్వామి వారి వాహన సేవలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అలా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఈసారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. గ్యాలరీలోని భక్తులకు సేవలు అందించడానికి టీటీడీ సిబ్బందితో పాటు 3,500 మంది శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలు వినియోగించుకుంది. దాతలు అందించిన 23 రకాల కూరగాయలతో ఆహార పదార్థాల తయారీలో నాణ్యతకు ప్రాధాన్యమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 23,48,337 మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించినట్లు టీటీడీ తెలిపింది. 11,32,160 మంది భక్తులకు పాలు, మజ్జిగ, మంచినీటి బాటిళ్లు అందించినట్లు తెలిపారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత రద్దీగా ఉండే గరుడ వాహన సేవ రోజున తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన టీటీడీ అందుకు ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉంది. 2 లక్షల మందికి సేవలు అందించడానికి ఏర్పాట్లు చేసింది. విశేషమైన గరుడు వాహన సేవ రోజున 4 మాడ వీధుల్లోని గ్యాలరీలతో పాటు హోల్డింగ్ పాయింట్ల వద్ద 9,28,000 మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసింది.